హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు హన్వీస్ కిచెన్లో ఒక డిఫరెంట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఇది మనం ఒక్కసారి కనుక చేసి పెట్టుకున్నామంటే 10 రోజులైతే నిల్వ ఉంటుంది. ఇది టిఫిన్లోకైనా, రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. దీని కనుక ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ ఇలానే కావాలని అడిగి మరీ చేయించుకుంటారు. అంత టేస్టీగాను అంత బాగుంటుంది. ఈ రెసిపీ ఏంటి, ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే మన కిచెన్లోకి వెళ్ళి అయితే చూసేద్దాము. దీనికోసము ఇక్కడ దోసకాయల్ని కొంచెం గట్టిగా కొబ్బరిలాగా ఉండే దోసకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో ఇత్తనాలు కానీ కండ కానీ చేదు వస్తుంటుంది. ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. దీనికోసం ఒక మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఆ మసాలా కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మెంతులు, ఒక చిటికెడన్ని మెంతులు, ఒక 15-20 మెంతులు, అలాగే 1 స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి దీన్ని బాగా వేయించుకోవాలి. ఎక్కడ మాడిపోకుండా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఎండుమిర్చిని 2 లేదా 3 వేసుకుంటే సరిపోతుంది. ఎండుమిర్చి కూడా కొంచెం ఇందులో వేగేంత వరకు ఈ వేడికి వేయించుకుందాము. ఇవన్నీ చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం వేయించి పెట్టుకున్న మసాలాలన్నీ వేసేసుకుందాము. వేసుకొని వీటిని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ మెత్తగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్లో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక 1/4 టీ స్పూను పసుపు, అలాగే మనకి టేస్ట్కి సరిపడినంత సాల్టు. ఇక్కడ నేను 1/2 కేజీ దోసకాయలకు కాను 2 స్పూన్ల సాల్టు, అలాగే 2.5 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసి ఈ మసాలాలన్నీ ఈ దోసకాయల్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలిపెట్టేసుకోవాలి. ఇలా ఆవుపెట్టిన దోసకాయ పచ్చడి అయితే నిజంగా చాలా బాగుంటుందండి. టేస్టు మనకి దగ్గర 10 to 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే మనం ఎందులోకైనా చక్కగా తినేయచ్చు. టిఫిన్లోకైనా, అన్నము, చపాతీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి చక్కగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికోసం తాలింపు అయితే పెట్టేసుకుందాము. దీనికి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ని వేసుకుందాము. ఇక్కడ 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను. నిల్వ ఉండాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఆయిల్ అనేది హీట్ అయింది. ఇప్పుడు ఇందులో తాలింపు గింజలను యాడ్ చేసుకుందాము. తాలింపు గింజలు అనేది కొంచెం ఎక్కువే వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక నేను 3 టేబుల్ స్పూన్ల తాలింపు గింజలను అయితే యాడ్ చేశాను. ఇవి కొంచెం ఆవాలు, జీలకర్ర అనేది చిటపట్లాడేంత వరకు వేయించుకొని మనకు మినపప్పు కానీ, పచ్చిశనగపప్పు కానీ ఎక్కడ మాడిపోకుండా వేయించుకోవాలి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వేరుశనగపప్పును కూడా వేసుకోండి. ఈ పచ్చడిలో ఈ వేరుశనగపప్పు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో మనకి క్రంచీగా తగులుతూ. తర్వాత ఇందులో ఒక 5-6 పచ్చిమిర్చిని చీలికలుగా చేసి వేసుకోండి. మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి కూడా ఈ తాలింపులో వేగేంత వరకు వేగనిద్దాము. ఇప్పుడు ఇందులో 2 రెడ్ చిల్లీ, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు అనేది కొంచెం బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. మనకి ఇక్కడ తాలింపు వేగిపోయింది. ఇప్పుడు ఇందులో పసుపు, అలాగే ఇంగువను యాడ్ చేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఇవన్నీ ఒక్కసారి ఆయిల్లో కలిసేలాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఈలోగా దీంట్లో మనం ముందుగా కలిపెట్టుకున్న దోసకాయలు 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, అంటే ఒక మీడియం సైజు నిమ్మకాయలు, 2 నిమ్మకాయలని గింజలు ఏమీ రాకుండా జ్యూస్ పిండి ఇందులో యాడ్ చేసుకోవాలి. మనకి పులుపు అనేది దోసకాయలో ఉంటుంది. మరొక 2 నిమ్మకాయలు ఇలా జ్యూస్ పిండుకోవడం వల్ల మనకి నిల్వ ఉంటుంది ఈ పచ్చడి అనేది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలింపుని అయితే యాడ్ చేసుకుందాము. ఈ తాలింపు అంతా ఈ పచ్చడిలో మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఆవపెట్టిన దోసకాయ పచ్చడిని ఇలా కనుక చేసి పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు కావాలన్నా తినేయచ్చు. ఒక్కసారి కనుక చేసి పెట్టామంటే 10 డేస్ వరకు స్టోర్ ఉంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.